నమస్తే అందరికీ వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు ఫుల్గా డెవలప్ అయినటువంటి లొకేషన్లో నార్త్ ఈస్ట్ కార్నర్లో కన్స్ట్రక్ట్ చేసినటువంటి G+1 హౌస్ అండ్ ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్, నార్త్ ఫేసింగ్లో ఉన్న హౌస్ అంటే టోటల్గా 3 హౌజెస్తో మేము ముందుకు రావడం జరిగిందండి. ఈ హౌజెస్ యొక్క డీటెయిల్స్, ప్రైస్ విషయము క్లియర్గా తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్గా బిల్లర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. బిల్లర్ దగ్గర మాట్లాడి లొకేషన్ విజిట్ చేసి హౌజెస్ అనేది బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తాము. మేము ఇంత ఎఫర్ట్స్ పెట్టి జెన్యున్గా ప్రాపర్టీస్తో మీ ముందుకు వస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఇలాగే మరికొన్ని మంచి ప్రాపర్టీస్తో మీ ముందుకు రావడానికి మోటివేషన్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి నేను సార్ దగ్గర హౌజెస్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్గా తెలుసుకుంటాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ మన వ్యూవర్స్ గురించి మీరు 3 హౌజెస్ అని చెప్పారు కదా, ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేశారు, ఎన్ని డైమెన్షన్లలో కన్స్ట్రక్ట్ చేశారన్న విషయం క్లియర్గా చెప్పండి. దాంతోపాటు మీ యొక్క పేరు కూడా చెప్పండి. నార్త్ ఈస్ట్ అండి ఇది. ఓకే. నార్త్ ఈస్ట్ వచ్చేసి 28, 41, 128 స్క్వేర్ యార్డ్స్. ఓకే. నా పేరు యాదగిరి అండి. యాదగిరి. ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఎన్ని గజాలు సార్? అది 110. ఓకే. 24 అండ్ 41. 41. అండ్ ఇది నార్త్ ఫేసింగ్ హౌస్ 1952, 110. 110. ఓకే. నార్త్ ఈస్ట్ కార్నర్లో ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ ఎన్ని బెడ్రూమ్స్ రావడం జరిగింది? 2 షెటర్స్ వచ్చినాయి. కింద సింగిల్ బెడ్రూమ్ వచ్చింది, 1 BHK, పైన 2 BHK వచ్చింది. ఓకే సార్. ఈస్ట్ ఫేసింగ్ లో ఎలా కట్టారు? ఈస్ట్ కింద 2 BHK వచ్చింది, పైన 2 BHK. ఓకే. ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న నార్త్ ఫేసింగ్ లో ఎన్ని బెడ్రూమ్స్ తో కన్స్ట్రక్ట్ చేశారు? 2 BHK తోటి చేసాము. గ్రౌండ్ ఓన్లీ గ్రౌండ్. ఓకే. ఇప్పుడు మన హౌజెస్ కన్స్ట్రక్ట్ చేశారు కదా, ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్న రోడ్ ఎన్ని ఫీట్ల రోడ్? ఈస్ట్ వచ్చేసి 40 ఫీట్ రోడ్, నార్త్ వచ్చేసి 30 ఫీట్ రోడ్. 30 ఫీట్ రోడ్. మన వ్యూవర్స్ కి హౌజెస్ కన్స్ట్రక్ట్ చేసిన ఏరియా పేరు చెప్పండి. మేడిపల్లి దగ్గర ACT పక్కనే ఉంటుంది. ఓకే. మేడిపల్లి దగ్గరలో ఉన్న ACT కాలనీలో కన్స్ట్రక్ట్ చేశారు. ఓకే సార్. ఇక్కడ ఎలాంటి అప్రూవల్ తీసుకోవడం జరిగింది? అంటే మున్సిపల్ పర్మిషన్? మున్సిపల్ పర్మిషన్ అండి. పోచారం మున్సిపల్. పోచారం మున్సిపాలిటీ కిందకి వస్తుంది కాబట్టి అక్కడ మీరు పర్మిషన్ తీసుకున్నారు. అవును. ఓకే సార్. G+1 పర్మిషన్. ఓకే సార్. మన వ్యూవర్స్ కి నార్త్ ఈస్ట్ కార్నర్ హౌస్ యొక్క రేటు, ఈస్ట్ ఫేసింగ్ హౌస్ యొక్క రేటు, నార్త్ ఫేసింగ్ లో ఉన్న హౌస్ యొక్క రేటు కూడా క్లియర్ గా చెప్పండి. ఓకే అండి. నార్త్ ఈస్ట్ వచ్చేసి మన 1,30,00,000 చెప్తున్నాం. ఓకే. ఈస్ట్ వచ్చి G+1 అది 1,10,00,000 చెప్తున్నాం. ఓకే. ఓన్లీ నార్త్ గ్రౌండ్ ఓకే. అది 78 చెప్తున్నాం. 78 చెప్తున్నారు. సార్ మీరు ఇప్పుడు చెప్పినటువంటి రేటు మీరు ఏమన్నా నచ్చిన వాళ్ళకు తగ్గించే ఛాన్స్ ఉందా? కొద్దిగా తగ్గిస్తామండి. ఓకే. బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉందా? ఉందండి. చూస్తున్నారు కదండి, బిల్లర్ దగ్గరే మనం డీటెయిల్స్ అన్ని క్లియర్ గా తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ నార్త్ ఈస్ట్ కార్నర్ లో ఉన్న హౌస్ అన్నది మోడల్ హౌస్ కింద కవర్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ప్రైస్ డీటెయిల్స్ అనేది మరొకసారి రిపీట్ చేస్తాను. బిల్లర్ దగ్గర హౌజెస్ యొక్క డీటెయిల్స్, ప్రైస్ విషయం అంతా క్లియర్ గా తెలుసుకోవడం జరిగిందండి. బిల్లర్ చెప్పిన విధంగా ఈస్ట్ ఫేసింగ్ లో వచ్చేసి 40 ఫీట్ రోడ్ ఉంది అండ్ నార్త్ ఫేసింగ్ లో వచ్చేసి 30 ఫీట్ రోడ్ ఉందండి. ఏదైతే నార్త్ ఈస్ట్ కార్నర్ హౌస్ ఉందో ఈ హౌస్ అన్నది మోడల్ హౌస్ కింద కవర్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి మనము హౌస్ యొక్క ఎలివేషన్ కవర్ చేయడం జరుగుతుంది. ఈ నార్త్ ఈస్ట్ కార్నర్ హౌస్ వచ్చేసి 2 వైప్స్ గేట్స్ రావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి నార్త్ వైపు ఉన్నటువంటి గేటు, ఇది వచ్చేసి స్టెప్స్ రావడం జరిగింది. ఇది పార్కింగ్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి స్పేసెస్ రావడం జరిగింది. పార్కింగ్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి కంప్లీట్ గా తాండూరు బండలతోటి మంచి గ్రనైట్ పట్టీలతోటి ఇక్కడ ఫ్లోరింగ్ అనేది వేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఎలివేషన్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నామండి. ఇటువైపు వచ్చేసి మనకి 2 సెటర్స్ రావడం జరిగింది అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. నీట్ గా సీలింగ్ రావడం జరిగింది. ఇటువైపు వచ్చేసి మనకి స్టేర్ కేస్ రావడం జరిగింది. స్టేర్ కేస్ కింద వచ్చేసి మనకి వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు, వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి ర్యాంప్ ఏరియా రావడం జరిగిందండి. ర్యాంప్ ఏరియా వచ్చేసి వెహికల్ పార్కింగ్ చేసుకునే విధంగా ర్యాంప్ ఏరియా ఇవ్వడం జరిగింది. క్వాలిటీగా చేయించినటువంటి గేట్ కవర్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి ఏదైతే గేట్ దిమ్మలు ఉన్నాయో గేట్ దిమ్మల దగ్గర వచ్చేసి కంప్లీట్గా గ్రానైట్ తోటి వర్క్ చేయించారు. సో ఈ విధంగా చేయడం వల్ల మనకి క్వాలిటీగా ఉంటుంది, చాలా రోజులుగా డ్యూరబిలిటీ ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి హౌస్కి సంబంధించిన బోర్ పాయింట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నామండి. ఇక్కడ వచ్చేసి మనకి సంప్ ఏరియా రావడం జరిగింది. ఏదైతే హౌస్కి బోర్ వేసారో వాటర్ ఫుల్గా వచ్చాయని చెప్తున్నారు అండ్ అదే బోర్ నుంచి వచ్చిన వాటర్ తోటి హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. హౌస్ యొక్క డైమెన్షన్ ఉన్నది 28 x 41 డైమెన్షన్లో కన్స్ట్రక్ట్ చేశారు. టోటల్గా 128 గజాల్లో ఉంటుందండి. ఇక్కడ ఉన్నటువంటి 1 BHK క్లియర్గా కవర్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి 2 BHK క్లియర్గా కవర్ చేసి ఈ 3 హౌజెస్ యొక్క రేట్ అన్నది మరొకసారి రిపీట్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 1 BHKకి సంబంధించినటువంటి ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్గా వైట్ కలర్ మార్బల్స్ తోటి ఫ్లోరింగ్ వేశారు అండ్ ఇక్కడ ఉన్నటువంటి హాల్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి కిచెన్ ఏరియా రావడం జరిగిందండి. కిచెన్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి స్పేసెస్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి వాల్కి టైల్ చెక్ చేశారు అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి ఈస్ట్ వైపు డోర్ రావడం జరిగిందండి. ఈ విధంగా అయితే చాలా తక్కువ మంది ఇట్లా డోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు.
బట్ ఈ విధంగా డోర్ ఉండడం వల్ల ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదండి, చాలా నీట్గా ఉంటుంది. అండ్ కిచెన్లో ఉన్నటువంటి షెల్ఫ్లన్నీ క్లియర్గా కవర్ చేస్తున్నాము, సజ్జా కవర్ చేస్తున్నాము. పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా క్లియర్గా చూపించడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి నేను హాల్లో ఉన్నటువంటి టీవీ యూనిట్ పాయింట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనకి షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. అండ్ హాల్లో ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నామండి. నీట్గా పాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి విండో ప్రొవైడ్ చేశారు. విండో దగ్గర ఉన్నటువంటి ఫ్రేమింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఈ హౌస్ నియర్ బై ఉన్నటువంటి లొకేషన్ హైలైట్స్ మాట్లాడుకున్నట్లయితే నీల్ గోగ్టే కాలేజ్ ఏదైతే ఉందో కాలేజ్కి ఇది జస్ట్ 100 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఫిర్జాది కూడా కనెక్టివిటీ ఉన్న రోడ్కి ఇది 150 మీటర్ డిస్టెన్స్ ఉంటుంది. వరంగల్ హైవే రోడ్కి వచ్చేసి ఇది కేవలం 2.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఉప్పల్ మెట్రో స్టేషన్కి 15 to 20 మినిట్స్లో రీచ్ అవుతాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి పూజా రూమ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నామండి, చాలా నీట్గా రావడం జరిగింది. అండ్ ఈ హౌస్ నుంచి పోచారం ఇన్ఫోసిస్కి కేవలం 10 to 15 మినిట్స్లో రీచ్ అవుతాము. అండ్ మంచి లొకేషన్లో ఉంటుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నామండి. కామన్ వాష్రూమ్ ఏరియా అనేది చాలా స్పేసెస్ రావడం జరిగింది. ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ అనేది చాలా స్పేసెస్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు అండ్ బీరువా ఏరియా రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. నీట్గా పాల్ సీలింగ్ చేయించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి లో రూప్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి మనము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 2 BHK క్లియర్గా కవర్ చేద్దాము. అండ్ ఫస్ట్ ఫ్లోర్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి సెటర్కి సంబంధించిన ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నామండి. ఇక్కడ వచ్చేసి 2 సెటర్స్ అనేది రావడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్ కవర్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్కి రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి స్టేర్ కేస్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి కారిడార్ ఏరియాలో వచ్చేసి ఇక్కడ గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న మెయిన్ డోర్ అండ్ చౌకట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఈస్ట్ ఫేసింగ్ రావడం జరిగింది, చాలా నీట్గా వర్క్ చేయించారు. అదేవిధంగా పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నామండి. అటువంటి రైలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నామండి. అండ్ నార్త్ వైపు వచ్చేసి సెట్ బ్యాక్ ఏరియా రావడం జరిగిందండి. సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి రైలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి హాల్ ఏరియా కవర్ చేస్తున్నాము. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి 2 BHKకి సంబంధించిన హాల్ ఏరియా చాలా స్పేసెస్ రావడం జరిగింది. ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్గా గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి విండో రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి ఒకటి డోర్ అనేది రావడం జరిగిందండి నార్త్ వైపు. సో వాస్తు మెయింటైన్ చేస్తూ కరెక్ట్గా డోర్స్ విండోస్ అనేది రావడం జరిగింది. ఆపోజిట్లో చూసినట్లయితే ప్లెయిన్గా ఉండే విధంగా ఇక్కడ రావడం జరిగిందండి. వుడ్ వర్క్ చేయించుకున్నట్లయితే ఎక్సలెంట్గా లుక్ రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఫ్లోరింగ్ అంతా మరొకసారి కవర్ చేస్తున్నాము, చాలా నీట్గా రావడం జరిగింది. అండ్ హాల్లో ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము, నీట్గా పాల్సీలు వర్క్ చేయించడం జరిగింది. అండ్ ఇక్కడ గమనించినట్లయితే డైనింగ్ ఏరియా రావడం జరిగిందండి. డైనింగ్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వైట్ కలర్ మార్బల్స్ తోటి నీట్గా డిజైన్ వచ్చే విధంగా వర్క్ చేయించారు. ఇక్కడ వచ్చేసి విండో ప్రొవైడ్ చేశారు. ఇటువైపు ఉన్నటువంటి షెల్ఫ్లన్నీ క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి యూటిలిటీ ఏరియా రావడం జరిగిందండి. యూటిలిటీ ఏరియా చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్ రావడం జరిగింది. అండ్ పక్కన ఉన్న హౌస్ నుంచి డిస్టర్బెన్స్ లేకుండా చాలా హైట్గా ఇక్కడ డోర్ అనేది రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు. కిచెన్లో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నామండి, నీట్గా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి వెంటిలేషన్ దానికి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి పూజా రూమ్ రావడం జరిగిందండి. పూజా రూమ్ అంతా మనకి నీట్గా రావడం జరిగింది. ఒక రూమ్ లాగా సెటప్ చేశారు. పూజా రూమ్ సంబంధించినటువంటి డోరు చౌకట్ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి బెడ్రూమ్స్ అన్ని క్లియర్గా కవర్ చేస్తాను. బెడ్రూమ్స్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. పాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది డైనింగ్ ఏరియాలో. ఇక్కడ వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారండి. కామన్ వాష్రూమ్ చూసుకున్నట్లయితే మనకి నీట్గా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి బెడ్రూమ్స్లలో అటాచ్డ్ వాష్రూమ్స్ రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బయట వాష్రూమ్ రావడం జరిగిందండి. టోటల్గా 2 బెడ్రూమ్స్ 3 వాష్రూమ్స్ రావడం జరిగింది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అవుతుందండి. మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లన్నీ క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగింది. వాష్రూమ్ అనేది చాలా స్పేషియస్ రావడం జరిగింది. అండ్ యాంటిస్టిక్ టైల్స్ పెట్టి ఫ్లోరింగ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే లో రూప్ అనేది ప్రొవైడ్ చేశారండి. ఎక్స్ట్రా సామాన్లు ఉంటే ఇక్కడ పెట్టుకోవడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది చూపిస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే నీట్గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ విండో ప్రొవైడ్ చేశారు. విండో దగ్గర వచ్చేసి గ్రిల్తో వర్క్ చేయించారు. యూపీవీసీ డోర్స్ రావడం జరిగింది. ఫ్రేమింగ్ వర్క్ చేయించారు. అండ్ ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి మనకి కంప్లీట్గా మార్బల్స్ తోటి ఫ్లోరింగ్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లన్నీ క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా క్లియర్గా చూపించడం జరుగుతుందండి.
చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది సైజ్ ప్రకారంగా చాలా బాగా రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ అనేది చాలా స్పేషియస్ గా రావడం జరిగింది. ఈ హౌస్ వచ్చేసి 128 గజాల్లో కన్స్ట్రక్ట్ చేశారండి. హౌస్ యొక్క డైమెన్షన్ అన్నది 28 x 41 డైమెన్షన్, చాలా నీట్ గా రావడం జరిగింది. పక్కన ఉన్నటువంటి హౌస్ వచ్చేసి 110 గజాలు ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇటువైపు ఉన్న హౌస్ వచ్చేసి 110 గజాలు. ఈ హౌసెస్ యొక్క రేట్స్ అన్నది మరొకసారి రిపీట్ చేస్తున్నాను. నార్త్ ఈస్ట్ కార్నర్ లో ఉన్న హౌస్ యొక్క రేట్ అన్నది 1,30,00,000 చెప్తున్నారు. ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్న హౌస్ యొక్క రేట్ అన్నది 1,10,00,000 చెప్తున్నారు. నార్త్ ఫేసింగ్ లో ఉన్న హౌస్ యొక్క రేట్ అన్నది 78 lakhs చెప్తున్నారండి. ఈ ప్రైజెస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. స్క్రీన్ పైన వస్తున్న బిల్లర్ నెంబర్ కాల్ చేసి లొకేషన్ విజిట్ చేసి హౌసెస్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.